అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని చెప్పడానికి ఒక ఘటన సాక్ష్యంగా నిలిచింది. టీడీపీ నేత అల్లుడి ఆగడాలతో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బుద్ధా వెంకన్న అల్లుడు వేధింపులతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నానని కూడా గట్టాల సుమన్ ఒక వీడియో విడుదల చేశాడు. తన వద్ద బుద్ధా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవీంద్ర 5 కోట్ల రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతూ ఒక వీడియో విడుదల చేయడంతో తెలుగుదేశం పార్టీలో ఆ వీడియో సంచలనంగా అయితే మారింది. రవీంద్ర కారణంగా సర్వనాశనం అయిపోయాయని కూడా వీడియోలో కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. తనకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసి బుద్ధా వెంకన్న అల్లుడికి భారీగా డబ్బులు ఇచ్చారని కూడా వెల్లడించాడు. తన కుటుంబానికి అండగా ఉండండి జగనన్న అంటూ వీడియో విడుదల చేశాడు సదరు బాధితుడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవీంద్ర వేధింపులు, ఆర్థిక మోసాలు తాళలేక గట్టాల సుమన్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలమైతే రేపింది. బాధితుడి ఆత్మహత్యకు ముందు విడుదల చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఒకంత రాజకీయ రచ్చకు దారితీసిందని చెప్పాలి. రాజకీయ వర్గాల్లో కూడా ఇది ఒక పెద్ద చర్చకైతే దారితీసింది. బాధితుడు గట్టాల సుమన్ వెల్లడించినటువంటి అంశాలను ఒకసారి చూస్తే, భారీ మొత్తంలో నేను బుద్ధా వెంకన్న అల్లుడికి చెల్లింపులు చేశాను. బుద్ధా వెంకన్న అల్లుడైనటువంటి కాండ్రేగుల రవీంద్ర తన వద్ద నుంచి ఏకంగా 5 కోట్ల రూపాయలు అన్యాయంగా తీసుకున్నారని సుమన్ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమవుతూ ఒక వీడియో పెట్టడం. నేను అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయాను. ఈ పెద్ద మొత్తాన్ని సమకూర్చడానికి సుమన్ తన బంధువులు, స్నేహితులు, అలాగే తనకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి భారీగా అప్పులు చేసి మరి 5 కోట్ల రూపాయలు నేను రవీంద్రకి ఇచ్చాననేటువంటి మాట చెప్పారు. తీసుకున్నటువంటి రుణం తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా అడిగినందుకు తీవ్ర ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురి చేయడంతో పాటు తనను పూర్తిగా రోడ్డును పడేశాడని, నాశనం అయిపోయాను కూడా సుమన్ కన్నీరు మున్నీరైనటువంటి సెల్ఫీ వీడియో అయితే ఒకంత సంచలనంగా మారింది. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సుమన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం, 5 కోట్ల రూపాయలు, సామాన్య వ్యక్తినైనటువంటి నా వద్ద 5 కోట్ల రూపాయలు తీసుకొని నన్ను అన్యాయం చేశాడు. నా సొంత సొమ్ము కాకుండా నా చుట్టాలు, అలాగే నాకు సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, ఇతరుల దగ్గర కూడా నేను అప్పుగా తీసుకొని బుద్ధా వెంకన్న అల్లుడికి నేను డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు ఇవ్వకపోగా నన్ను బెదిరిస్తున్నాడు. అందుకే నేను చనిపోతున్నాను. నా కుటుంబానికి అండగా ఉండండి జగనన్న. ఒక టీడీపీ సానుభూతి పరుడు, ఒక టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుతూ కూడా నా కుటుంబానికి అండగా ఉండండి జగనన్న అంటూ కూడా చెప్తున్నాడు. అంటే టీడీపీలో ప్రస్తుత పరిస్థితులు, అలాగే సీనియర్ నాయకుల తరపున ఉన్నటువంటి వారు ఆర్థిక మోసాలకు ఏ విధంగా పాల్పడుతున్నారో గటాల సుమన్ ఉదంతం అనేది ఒక ఉదాహరణగా కూడా చెప్పచ్చు. ఈ నేపథ్యంలో సుమన్ విడుదల చేసినటువంటి వీడియో తీవ్ర కలకలం రేపింది. తన ఆవేదనను, తన బాధను, తన కష్టాన్ని, తన కుటుంబం రోడ్డున పడ్డటువంటి విధానాన్ని అన్నిటి కూడా క్లియర్ కట్ గా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన తరువాతే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఉంది కాబట్టే నేను ఆత్మహత్యాయత్నానికి పూనుకుంటున్నాననేటువంటి మాట చెప్తూ చివరిలో నా కుటుంబానికి అండగా ఉండండి జగనన్న అంటూ కూడా ఒక బాధ తప్త స్వరంతో తను చెప్పినటువంటి మాట కూడా ఒకంత సంచలనంగా మారింది. ఇది టీడీపీలో ఉండేటువంటి దిగువ స్థాయి కార్యకర్తలు, కీలక నేతల పరిస్థితులను కూడా చెప్తున్నారు. పై స్థాయి నాయకులు కింద స్థాయి ఉన్నటువంటి కార్యకర్తల్ని ఏ విధంగా ఆర్థిక పరంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారో ఇది ఒక సాక్ష్యం అని కూడా చెప్తున్నారు. వైసీపీలో దీనికి సంబంధించి కూడా ఒకంత జోరుగా చర్చ జరుగుతోంది. టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్త వర్గం కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, మనం న్యాయం చేద్దామనేటువంటి రీతిలో వైసీపీ నుంచి ఒక వాయిస్ అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గట్టాల సుమన్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. నా పేరు గట్టాల సుమన్. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. నేను ఇవాళ సర్వనాశనం అయిపోయా. దానికి కారణం బుద్ధా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవీంద్ర వల్ల సర్వనాశనం అయిపోయా. నా దగ్గర 5 కోట్ల రూపాయలు అన్యాయంగా తీసుకున్నాడు. నేను ఒక ఆర్య వైశ్యుని అని చెప్పి నన్ను మోసం చేసి టూ మచ్గా ఎలాగంటే వాడు నన్ను బ్లేమ్ చేసి, మోసం చేసి, నన్ను అన్యాయం చేసి, నా సొమ్ము తీసుకొని నన్ను ఇబ్బంది పెడతాడండి. మా మిస్సెస్ ఈ నోట్లు చెక్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను.
అవి కూడా మాకు చాలా అంటే చాలా న్యాయంగా చేశారండి పోలీసు వారు కూడా. అందుకే ఇవాళ నేను చచ్చిపోతున్నానండి. నేను అందుకే ఇవాళ చనిపోతున్నాను. నా దగ్గర బండిలో దొంగతనం చేసిన మోహన్, బొబ్బిలి మోహన్ 70,000 దొంగతనం చేశాడండి. రవి గుమస్తా, తర్వాత రవి బినామీ వస్తున్న కేకే కర్రీ కిరణ్ కుమార్, వీళ్ళతో కేసులు వేయించి మమ్మల్ని నానా ఇబ్బందులు పాల్పెడుతున్నారండి. నేను వైసీపీ పార్టీలో 16 సంవత్సరాల నుంచి 1 టౌన్లో ఏకైక కార్యకర్తగా తిరుగుతున్నానండి. నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ పదవి ఆశించలేదు, నేను ఏది చేయలేదండి. కానీ జగనన్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్ల పాలు చేసింది బొద్దా వెంకన్నల్లుడు, కాండ్రేకుల రవీంద్ర. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అమ్మవారి గుళ్ళో కాంట్రాక్ట్లన్నీ వాళ్ళే, అమ్మవారి గుళ్ళో వడ్డీ వ్యాపారాలు చేసేది వాళ్ళే. మీరు కనుక్కోండి, విచారించండి. కానీ నేనైతే చనిపోతున్నానండి. నా భార్య పిల్లల్ని అన్యాయం చేసి చనిపోతున్నాను. నా అన్నదమ్ములు నన్ను క్షమించాలి, నా భార్య నన్ను క్షమించాలి. నా బిడ్డలు చిన్న చిన్న పిల్లలు, 3rd క్లాస్ 2nd క్లాస్. నేను ఈ రోజున ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే నాకు ఎవరు సాయం చేయట్లా. అన్ని విధాల సర్వనాశనం అయిపోయాను. ఓ పక్కన డబ్బు కోల్పోయా, ఓ పక్కన ఆరోగ్యం కోల్పోయా, ఓ పక్కన కుటుంబ అలవాట్లు కోల్పోయా, అన్ని కోల్పోయా. కేవలం వన్నెండు వల్ల బొద్ద వెంకన్నల్లుడు, కాండ్రేకుల రవీంద్ర. దీనంతటికీ కారణం కూడా దయచేసి నా కుటుంబానికి అనుబంధంగా నిలబడి జగనన్న. అంతమించి నేనేం కోరుకోను. నా కుటుంబానికి అనుబంధంగా నిలబడి జగనన్న. 5 కోట్ల రూపాయలు అన్యాయంగా నా దగ్గర చూపాడు. మీరు అడగచ్చు, నీకు 5 కోట్లు ఎక్కడే రాదు. ఒంటి మీద 300 గ్రాములు బంగారం వేసుకొని తిరిగే ఉండే. మా ఆవిడ కేజీ బంగారం ఉండేది. నా పేరు మీద సింగనగర్ లో సైట్లు ఉండేది. మొత్తం అమ్మి వడ్డీలు కట్టా. రవికే, కాండ్రేకుల రవీంద్రకే. అమ్మవారి గుళ్ళో ప్రసాద్ గారు, కోటా ప్రసాద్ గారు, ఆయన దగ్గర 40 లక్షలు తీసుకుని వడ్డీలు కట్టా. మా కజిన్ బ్రదర్ దగ్గర 1 కోటి చిల్లర తీసుకుని వడ్డీలు కట్టా. నా సొంత 3 కోట్లు తెచ్చి ఇచ్చాడు నాకు. దేనికి? నేను చచ్చిపోతానంటే, నేను బతకనంటే నా మీద ఉన్న ఇష్టంతో 3 కోట్ల రూపాయలు తెచ్చిచ్చి మొత్తం కట్టినా కూడా ఇంకా డబ్బులు కావాలి అని చెప్పి నన్ను, నా భార్యని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దయచేసి నా కుటుంబానికి నాకు సాయం చేయండి అన్న. అలా వెళ్ళంబల్ సీనన్న ఒకసారి కులస్తుడికి నన్ను అందరూ వదిలేశారు. సరే పర్లేదు, నేనైతే చచ్చిపోతున్నా. నా భార్య బిడ్డలకి న్యాయం చేయండి అన్న. ఇదొక్కటే నేను చేతులెత్తి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే అండి. నా పేరు గట్టం సుమన్. నేను అందరికీ తెలిసిన వ్యక్తి.